కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పెద్దపల్లి జిల్లాలోని చిల్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆ గ్రామం నిర్వహిస్తున్న మహిళా స్వావలంబన, ఆర్థిక ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలకు అందించే ఉమెన్ ఫ్రెండ్లీ అవార్డును అందజేసింది. రాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అవార్డును అందుకున్న నేపథ్యంలో చిల్లపల్లి గ్రామంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం. చిల్లపల్లి గ్రామంలో 1280 మంది జనాభా ఉండగా అందులో 643 మంది మహిళలు ఉన్నారు. గ్రామ మహిళా సమైక్య సంఘంలో మొత్తం 33 స్వశక్తి సంఘాలు ఉండగా 335 మంది సభ్యులు ఉన్నారు. చిల్లపల్లి గ్రామం పంచాయతీగా ఏర్పడిన మొదట్లో పంచాయతీ సెక్రటరీగా మహిళా అధికారి పనిచేశారు. ఆమె ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. మహిళా పంచాయతీ సెక్రటరీ ప్రోత్సాహంతో మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత సంఘాల ద్వారా రుణాలు తీసుకున్నారు. దాంతో ఆర్థిక స్వావలంబన సాధించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో రాష్ట్రం నుంచి చిల్లపల్లి గ్రామానికి పురస్కారాన్ని అందజేసింది. కేంద్ర ప్రభుత్వం మనకు ఈ ఉమెన్స్ ఫ్రెండ్లీ అవార్డు వచ్చింది. మహిళలు అందరూ సక్రమంగా పనిచేయడం వలన ఈ అవార్డు వచ్చింది. 80% ఎక్కువ ఉపాధి హామీలో 80% ఎక్కువ మహిళలు ఉండడానికే మేము ప్రయత్నించినాము. ఎక్కువ శాతం మహిళలే పనికి వెళ్తారు. రెవెన్యూ ప్లాంటేషను, నర్సరీలో కూడా అన్ని చెట్లను పెంపొందించి మన రోడ్ల ప్రక్క ఇరుపైన చెట్లు పెడతాం. అంతేకాదు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీ అధికారులతో కలిసి మహిళలు క్రమం తప్పకుండా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే సమావేశాలలో విధిగా పాల్గొంటూ సూచనలు, సలహాలు తీసుకుంటూ సమిష్టిగా పనిచేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం, కిరాణం, కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, చికెన్ సెంటర్, మెడికల్ షాప్ వంటి వ్యాపారాలలో మహిళలు రాణిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మహిళా సంఘాల్లో డబ్బును పొదుపు చేసుకుంటూ తమ అవసరాల నిమిత్తం రుణం తీసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నారు. గ్రూప్లో లోన్ ₹1,00,000 తీసుకున్నాము. షాప్ పెట్టుకున్నాము. పార్లర్ అండ్ టైలరింగ్ షాప్ పెట్టుకున్నాము. మంచిగా రన్ అవుతుంది. పార్లర్ వచ్చేసి అంటే బ్రైడల్ మేకప్, హైబ్రోస్, హెయిర్ కట్స్, ఫేషియల్స్ అన్నీ చేస్తున్నాను. మళ్ళీ టైలరింగ్లో కూడా బ్లౌజులు కుట్టేస్తా, అంటే ఏ డిజైన్ అయినా కుడుతున్నాం. చిల్లపల్లి గ్రామంలోని 33 స్వశక్తి సంఘాలు ఇప్పటి వరకు ₹3,35,00,000 బ్యాంకు రుణాలు తీసుకుని వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా మహిళా సంఘాలన్నీ ఒకే సంఘంగా ఏర్పడి అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతులను చేపట్టారు. ఉమెన్ మహిళా సర్పంచ్ ఉండే అందరూ కూడా ఆ ఉమెన్ ఆధ్వర్యంలో బాగా యాక్టివేట్ అయ్యి అన్ని యాక్టివిటీలలో 100% చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 22-23 సంవత్సరానికి గాను ఒకే ఒక అవార్డు వచ్చింది. అది మా జిల్లాకు రావడం జరిగింది. అది చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. దేశవ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కారాలు ప్రకటించగా ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో చిల్లపల్లికి 2వ ర్యాంక్ దక్కింది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు కింద గ్రామానికి ₹75 లక్షల బహుమతిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బుధవారం అందుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.